నాట్ సార్. సిద్ధు మిస్ యూ సార్, మిస్ యూ టూ సార్. థ్యాంక్ యూ. అసలు ప్రపంచంలో నచ్చని అమ్మాయి ఉంటుందా? ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాలనుకున్నారు మీరు? సార్ ఇదే సార్ నాకు కూడా చెప్పాడు. నాకు అర్థం కాలేదు అసలు. ప్రపంచంలో అసలు నచ్చని అమ్మాయి ఉంటుందా? ఎందుకంటే మనకు అన్ని అమ్మాయిలు నచ్చుతాయి కదా. అదే మీరు నేను సేమ్ మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను సార్. మీరు అర్థం చేసుకున్నాను. ఇదే ప్రశ్న నేను అడిగాను. ఎవరైనా ఒక అబ్బాయి, నాకు తెలియని అమ్మాయి, నచ్చని అమ్మాయి, ఇదంతా మనకు ఉండదు కదా. తెలియని అమ్మాయి అంటే తెలుసుకుంటాం, తెలిసిన తర్వాత నచ్చేస్తుంది. అదే కదా మీ ఉద్దేశం? సూపర్ సార్, సూపర్. ఒక సింగిల్ హార్ట్ నేను ఫీల్ అయ్యా. ఐ అండర్స్టూడ్ ఇట్. బట్ అదే ఈ సినిమాలో నాకు అది చాలా క్యూరియస్ అనిపించింది. అండ్ నేను ఇప్పుడు మీకు ప్రీ రిలీజ్లో చెప్పే ఆ ప్రశ్న మాత్రం కరెక్ట్గా మేము సమాధానం థియేటర్లో ఇవ్వకపోతే మేము ఆ ప్రశ్నాన్ని ఇక్కడ చెప్పకూడదు. సో డెఫినెట్గా అందులో ఒక మ్యాటర్ ఉంది. రెస్ట్ ఆఫ్ ఇట్ ఇది ఒక లైట్ హార్టెడ్, మంచి కమర్షియల్ టెంప్లెట్లో ఉన్న హ్యాపీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఒక స్మైల్తో మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు సార్. రైట్ సిద్ధు గారు, గత 10 yearsగా మీకు ప్రతి ఒక్కరు చెప్పే డైలాగే మిస్ యూ సిద్ధు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ లవ్ స్టోరీ మిస్ అవుతున్నాం, ఎప్పుడు తీస్తారు. అండ్ 10 years నుండి మీరు కూడా చూసే ఉంటారు ఎలాంటి దాంతో వస్తే బాగుంటుందని. బట్ లవ్ స్టోరీలు అనగానే ఆల్రెడీ మీరు తీసిన బిఫోర్ మూవీలే సూపర్ హిట్స్. సో ఇప్పుడు వస్తున్నారంటే దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. నేను అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. మీరు పెట్టుకోరు, ఆడియన్స్ పెట్టుకుంటారు. ఎవరు కూడా కాదు. ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుంటే ఈ మధ్యకాలంలో చాలా లవ్ స్టోరీస్ వచ్చుంటాయి. కానీ ట్రెండ్ మారి వేరే సినిమాలు చూస్తున్న ఒక కాలంలో ఉన్నాం కదా. సో ఆడియన్స్కే ఫుల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయాలని నాకు తెలిసి వాళ్ళు టీవీలో చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు లవ్ స్టోరీస్, పాత లవ్ స్టోరీస్. ఓ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు ఫుల్ మీరే ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. చెప్పండి, మీరు బొమ్మలను మైండ్లో పెట్టుకొస్తారా? సిద్ధు గారి నుండి ఒక లవ్ స్టోరీ వస్తున్నప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఫిక్స్ అవుతాం. కన్ఫర్మ్. అండ్ లవ్ కూడా ప్యూర్ లవ్ చూపిస్తారు, ఎందుకంటే సెలెక్ట్ చేసుకునే విధానం కూడా అలా ఉంటుంది. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారు కాబట్టి అలాంటి ఎక్స్పెక్ట్ పెట్టే వాళ్ళు ఐ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారా? సార్ నేను ఒకటి చెప్పనా ఫ్రాంక్గా, 2024లో ఈ ఇంటర్నెట్ వచ్చే కాలంలో అన్నీ చాలా ఫాస్ట్ అయిపోయినాయి కదా. ప్రపంచంలో ఏ మనిషికి ఎక్స్పెక్టేషన్ రియాలిటీ మ్యాచ్ అవ్వదు. అర్థమైందా? ఎందుకంటే మీరు ఎక్స్పెక్టేషన్కి ఒక కొత్త వర్డ్ ఉంది, హైప్. హైప్ ఇస్ ఆల్వేస్ ఎక్కువ. హైప్ని ఎవరు మ్యాచ్ చేయలేరు. అది కమర్షియల్ సినిమా కానీ అవ్వనివ్వండి, రిలేషన్షిప్ కానీ అవ్వనివ్వండి, ఒక మీరు తినే తిండి కూడా అవ్వనివ్వండి. మీరు ఎక్కువ హైప్ చేస్తున్నారంటే అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. అందుకే నేను హైప్ పెంచలేదు. మీకు లవ్ స్టోరీ చూడటం ఇష్టం ఉంటే మిస్ యూ చూడండి. మీకు లవ్ స్టోరీసే నచ్చవు, చిరాకు వస్తుంది అంటే ఇంట్లో కూర్చోండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేసి హైప్ చేయట్లేదు. చూసేయండి, నా సినిమాని చూసేయండి, వద్దు. మీకు లవ్ స్టోరీస్ నచ్చితే కనుక, ప్లస్ మీకు దగ్గర పక్కన మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఆడాలు ఉంటే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. వాళ్ళని మీరు ఇంప్రెస్ చేద్దాం అనుకున్నారంటే ప్లీజ్ సిద్ధు సినిమాకి తీసుకురండి. ఎందుకంటే అమ్మాయిలకి అయితే ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిల్ని ఫుల్గా కవర్ చేసే ప్లజెంట్ స్వీట్ లవ్ స్టోరీస్ చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి అంటే ఈ సంక్రాంతి నాది అని ఒక డైలాగ్ అన్నారు. ఒకప్పుడు నేను సంక్రాంతిలో పుట్టానండి. అదే ఇప్పుడు కూడా సంక్రాంతి అన్నారు కదా, అంటే కొంచెం పాజిటివ్ వైబ్ అండ్ తెలుగు రాష్ట్రాలకు మంచి పండగ. సో అదే సంక్రాంతిలో వస్తే బాగుండేమో అని అనుకుంటున్నా. బట్ మీకు ఎప్పుడైనా అనిపించలేదా ఆ టైంలో వస్తే బాగుండని? సార్ మళ్ళీ చెప్తున్నా, మన కంట్రోల్ ఉన్న విషయాల గురించి మనం చాలా ట్రై చేయాలి, ఎక్కువ కేర్ తీసుకోవాలి. మన చేతుల్లో లేని విషయాల గురించి మనం హైప్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామంటే, నేను సంక్రాంతి అంటా, మీరు థియేటర్ లేదంటారు, నేను డిసప్పాయింట్ అవుతా. ఎందుకు? అర్థమైందా? నాకు ప్లస్ ఇంకోటి చెప్తా, ఇప్పుడు కాలర్ ఇప్పేసి చెప్తా, నేను ఆల్రెడీ ఇంకా 3 సినిమాలు కంప్లీట్ చేశా. ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుంది, ఒకటి మార్చ్లో వస్తుంది, ఒకటి జూన్లో వస్తుంది. నేను ఈ డేట్ ఇది మిస్ అయితే కనుక, నీకు నెక్స్ట్ వీక్ పుష్ప కానీ వేరే సినిమా కానీ వస్తున్నా, నేను ఈ డేట్ మిస్ చేసినా ఈ డేట్ నా జనవరికి వెళ్ళిపోతుంది, నా జనవరి సినిమా నా మేకి వెళ్ళిపోతుంది. అదంతా నాకు వద్దు. అర్థమైందా? ప్లస్ చిత్తా అనే సినిమా తర్వాత ఒక యాక్టర్ ఎలాగో 20 years నుంచి అతని దగ్గర వచ్చే ప్రాజెక్ట్స్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు చిత్తా తర్వాత నాకు చాలా బెస్ట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సడన్గా ఇతను మంచి యాక్టర్ కదా అని చాలామంది వేకప్ అయ్యారు. సో చాలా మంచిది, అందుకే విజయం సాధించాలి, ఎలాగైనా విజయం సాధించాలి. సో ఆ చిత్తా విజయం ఇచ్చిన బాధ్యత ఒకవైపు ఉంటే చాలా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. అందులో 3 ఫస్ట్ 3లో ఫస్ట్ ఇది, ఫస్ట్ మిస్ యూ, సెకండ్ జనవరిలో టెస్ట్ అనే సినిమా వస్తుంది, నేను మాధవన్ నయనతార కలిసి నటించాం. దాని తర్వాత ఒక చాలా పెద్ద డైరెక్టర్ సినిమా మేము కంప్లీట్ చేస్తున్నాం, ఏప్రిల్ రిలీజ్ ట్రై చేస్తున్నాం నా బర్త్డేకి. సో అన్ని చాలా టైట్. 24-25 రెండు కూడా సో సంక్రాంతి అనేది ఎప్పుడు వచ్చినా నాది సార్, మరి రావాలని కోరుకుంటాం. ఇండియన్ 3 మరి ఎప్పుడు సార్? ఇండియన్ 3 మీది నెక్స్ట్ అది అర్థమైంది.
ఇండియన్ 3 ఎప్పుడు అనుకున్నారు? తెలియదు సార్, నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, అంటే వాళ్ళు మీరు డిస్ట్రిబ్యూటర్ చేశారు కూడా కదా? కాదు, నాకు ఆహా, తెలియదు, అంటే నాకు మీరు- అస్సలు తెలియదు. అంటే మీరు అస్సలు ఇప్పుడు తెలీదు. మీరే చెప్పాలి, మీరు చాలా అప్ టు డేట్ లో ఉంటారు. కాదు సార్, అంటే ఇండియన్ 2లో Plus ఈ మధ్యలో చెప్పాను కదా, మళ్ళీ ఆ డేట్ నేను చెప్పలేదు, అది కూడా ఈ 3 ఫిల్మ్స్ మధ్యలో వస్తే నా సినిమాని తొక్కేస్తుందా నాకు అర్థం కాదు. చాలా డ్రామాటిక్ గా ఉంది, నాకు తెలియదు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. తెలియదు సార్, మీరు అడగండి సార్ వాళ్ళని, నాకు సంబంధం లేని విషయాల మీరు గురించి నేను చేశారు కాబట్టి మిమ్మల్ని మాట్లాడ- అడుగుతున్నాను అది సార్. నేను ఆ నా పని అయిపోయింది సార్, నా మీది- పని అయిపోయింది సార్, మీది కానీ ఆ అయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయింది అంటే గుమ్మడికాయ కొట్టేశారంటే నాకు తెలియదు. మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నేను సినిమా కంప్లీట్ చేసేసాను. ఓకే, అది సార్ ఆ క్లారిటీ సార్. సిద్ధార్థ్ Yes, గారు, yes, sir. సిద్ధార్థ్ గారు హాయ్ అండి. సిద్ధార్థ్ సార్, అమ్మాయి సార్, ఎప్పుడు మేము అక్కడే ఫస్ట్ చూస్తాం సార్, డోంట్ మైండ్. 25 years అలవాటు సార్, థ్యాంక్ యూ. సిద్ధార్థ్ గారు, ఎప్పుడు లవ్ స్టోరీస్ అంటే మీకంటూ ఒక మార్క్ ఉంటుంది. మేబీ అమ్మాయిల్ని మీరు ప్యాంపర్ చేసినట్టు ఎవరు చేయరు సినిమాల్లో. ఒక నైట్ టైం ఐస్ క్రీమ్స్ తినడం కానీ, ఒక 24 గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, సో ఒక గుర్ర బొమ్మ ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ మీ సినిమా వస్తున్నాయి అంటే అవన్నీ మేము మర్చిపోలేము అనమాట. సో ఈ మూవీలో మీకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేశారు అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి ప్యాంపరింగ్ కానీ ఇలాంటి సీన్స్ ఏమన్నా మిస్ అవుతామా? ఈ సినిమాలో మీరు ఒక జంటలో ఏది అనిపిస్తుందో మీకు, అది మీకు ఒక ఆడదానిగా మీరు ఆలోచిస్తే, ఒక మగాడుగా అతను ఆలోచిస్తే, ఇద్దరిని సాటిస్ఫై చేసే ఒక కాన్సెప్ట్ ఇది. ఇంకోటి చెప్తా, ఒకే ఫ్యామిలీలో 3 generations నుంచి మనుషులు వెళ్ళారంటే ఈ సినిమా 3 generations సాటిస్ఫై చేస్తుంది, ఇది నేను చెప్తా. ఓకేనా? బికాస్ లవ్ ఇస్ టైమ్లెస్. మా అమ్మ నాన్న ఎలా ప్రేమించారో అలాగే నేను మా పిల్లం ప్రేమించుకున్నాం, అలాగే రేపు మా పిల్లలు ప్రేమించుకుంటారు. సో వాళ్ళందరినీ కవర్ చేసి ఎవరిని హర్ట్ చేయకుండా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఒక సినిమా ఇద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా తీసాం. థ్యాంక్ యూ సార్. సిద్ధార్థ్ థ్యాంక్ యూ. సిద్ధార్థ్ గారు ఇక్కడ సిద్ధార్థ్ గారు సినిమా వస్తుందంటే ఏదో కొత్తగా ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ బ్రాండ్ని ఇప్పటివరకు కాపాడుకొని వస్తున్నారు. అది కాపాడుకొని రావడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మీరు? సార్, నేను చాలా స్వార్థంగా ఉంటాను సార్, ఎందుకంటే నేను సినిమాకి వచ్చింది నా కోసం. నేను ఫస్ట్ నన్ను నమ్మింది నన్నే. నేను ఈ రోజు వరకు 22 yearsలో ఎవరి మాట విని ఒక పని చేయట్లేదు. నాకు ఒకటి నచ్చితే నేను చేస్తా, నాలాగే నేను ఉంటాను, నా మది మాటే వింటుంటానని నేను మా పాటలో వస్తుంది సాంగ్, అదే నేను. అందుకే ఆ లిరిక్ అలా రాసుకున్నాం. ఈరోజు కూడా నేను సినిమాలో బతుకుతున్నానంటే అది నా వల్ల, నా కృషి, నా తపన, నా ఐడియాస్. ఒక విషయం గెలిచిందంటే అందరు కలిసి చేసాం. ఒక్క విషయం మీ దృష్టిలో ఓడిపోయిందని మీరు చెప్తే అది నా తప్పు, నా బాధ్యత, నేను చూసుకుంటా. ఐ స్టాండ్ బై మై డెసిషన్స్. సో నేను ఫస్ట్ సినిమాకి తీసుకున్న అదే కేర్ నా 40th సినిమా వరకు చేస్తున్నా. నా 40th సినిమా ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఈ అన్ని సినిమాలు సెలెక్ట్ చేయడానికి కారణం ఒక్కటే, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు యాక్టింగ్ బాగా వచ్చు, నాకు వస్తున్న సినిమాల్లో నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ 3 కారణాలే నాకు తెలుసు, కానీ ఇంకేది ఎవరి గురించో ఏ బాధ్యత నేను చూసుకోను. ఎందుకంటే నన్ను సాటిస్ఫై చేయడమే నా ఫస్ట్ రోల్. నేను హ్యాపీ అంటే నేను హ్యాపీ, ఆడియన్స్ హ్యాపీ అంటే వాళ్ళు హ్యాపీ. కానీ ఆడియన్స్ ఒక్క మనిషి కాదు, ఇంతమంది ఉన్నాం ఇక్కడ. మీ అందరికీ ఏం కావాలని నేను అడిగితే చెప్పగలరా? కానీ ఆడియన్స్ కావాల్సింది ఇవ్వండి సార్ అని చాలా క్యాజువల్గా చెప్పేస్తున్నారు. ఇక్కడ 200 మందికి ఏం కావాలో నాకు తెలియదు, అక్కడ 2000 మంది, 2 లక్షల మంది, 2 కోట్ల మందికి ఏం కావాలో నాకెలా తెలుసు? సో వాళ్ళని మైండ్లో పెట్టుకుని నేను పని చేస్తే నాకు పిచ్చెక్కేస్తుంది. సెకండ్, ఇప్పుడు ఉన్న టైంలో 99% పీపుల్కి వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళని నమ్మి నేను ఎలా సినిమా తీస్తాను? సో నన్ను నమ్మి నేను తీస్తా. నాకు నేనంటే చాలా ఇష్టం. ఎలా ఉన్నారు సార్ అని అడిగితే నాలాగే ఉన్నాను, నాలాగే ఉంటా, అంతే. ఈ స్టోరీ తీసుకుని రాజశేఖర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో నచ్చని అమ్మాయికి ఐ లవ్ చెప్పాలి, అదొక కొత్త పాయింట్ నాకు నచ్చింది, అదొక పాయింట్ అయి ఉంటుందా? ఇంకా డిఫరెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో కొత్త? సార్, మీరు చెప్పిందంటే 2 minutesలో సినిమా అయిపోతుంది. ఇది షార్ట్ ఫిల్మ్ కాదు. సో 2 hours 20 minutes సినిమా వెళ్తుంది కాబట్టి ఆ ఒక్క పాయింట్ తప్ప చాలా ఉన్నాయి సినిమాలు. కానీ మిమ్మల్ని హుక్ చేయడానికి ఇప్పుడు మీరు తమ్నేల్ వేస్తారు కదా, నా తమ్నేల్ ఇది. నచ్చని అమ్మాయికి ఐ లవ్ చెప్తున్నా, తమ్నేల్ ఇప్పుడు కొట్టండి, సినిమా థియేటర్లో ఉంటుంది. అంతే కదా, మీ దగ్గర నేర్చుకున్నా. నెక్స్ట్ ఇంకోటి, ఇంకా లాస్ట్ క్వశ్చన్. మల్టిపుల్ క్వశ్చన్స్తో వచ్చారు, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ విన్నా, మల్టిపుల్ క్వశ్చన్స్తో వచ్చారు మా బాబు. ఇందాక మాట్లాడుతూ నాకు నా ఫ్యాన్స్ వస్తే చాలు, హీరోస్ ఇంకా స్టార్స్ ఎవరు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడారు. అంటే ఎందుకండి అంత? కాదు, ఎవరు ఒక మంచి సినిమా గురించి ఈరోజు ఒక ఇది ఉంది, ఫంక్షన్ పెడుతున్నారండి, ఎవరండి స్టేజ్లో కూర్చుంటారు? నేను కూర్చుంటాను. ఇంకెవరు కూర్చుంటారు? నాతో పనిచేస్తున్న వాళ్ళు కూర్చుంటారు. లేదు సార్, ఫంక్షన్ అంటే ఎవరైనా రావాలి కదా. అయితే థియేటర్లో వస్తుందండి సినిమా హిట్, ఫంక్షన్కి రావటం ఏంటి సార్ అని. అర్థమైందా? నేను ఇంకేం అనలేదు. ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఇలా చేస్తేనే జనాలకి సినిమా వెళ్తుందని ఒక లాజిక్ ఉంది. నాకు ఫస్ట్ నేను ఎవడో ఏంటో ఎవరికి తెలియని టైం నుంచి మీరు ఈ కెమెరాస్, ఈ స్టిల్స్, ఈ వీడియో కెమెరాస్, ఇదే నన్ను ఒక్కొక్క ఫ్యాన్ దగ్గర తీసుకెళ్ళింది. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కాదు, నా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కాదు,
పక్క థియేటర్లో ఆడుతున్న సినిమా హీరోలు కాదు. మన సినిమా గురించి మనం మాట్లాడాలి, మన సినిమాని మీరు వెళ్ళి తీసుకురావాలి ఆడియన్స్ని. ఆడియన్స్ వచ్చి సినిమా బాగుందంటే బాగుందంటారు, బాగాలేదంటే బాగాలేదంటారు. మధ్యలో ఎవరు వద్దు. నేను మిడిల్ మ్యాన్ని నమ్మే పరిస్థితిని దాటేశా. మమ్మల్ని వీల్ ఓన్లీ డిపెండ్ ఆన్ అవర్ సెల్స్. అందుకే కదా నేను ముందు కూర్చుని ఐ లవ్ టాకింగ్ టు యూ, మీరు అడగండి నేను సమాధానం చెప్తూ వెళ్ళిపోతుంటా, అంతే కదా. ఏ కాంట్రవర్సీ వద్దు, ఏ నెగిటివిటీ వద్దు. మంచి పాజిటివ్ మెసేజ్తో ఒక సూపర్ హిట్ కొడతాను. వద్దు సినిమా బాగుంటే, నేను సూపర్ హిట్ అని అది సూపర్ హిట్ కొట్టాడు అని. సినిమా బాగుంటే ఆడుతుంది, నా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము అలాగే థియేటర్కి వెళ్ళాం, పోస్టర్ చూసి ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళాం. ఎవరి మాట విని ఎవరి రివ్యూ చూసి నేను వెళ్ళిన కాలమే లేదు. సో అందరూ జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్. సిద్ధు సినిమా మీకు ఇష్టం, లవ్ స్టోరీ మీకు ఇష్టం అంటే మీరు వస్తారు థియేటర్కి, నచ్చితే మీరు 10 మందికి చెప్తారు, అదే చాలు. సార్ సిద్ధార్థ్ గారు, ఎస్ సార్. సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు, తర్వాత హీరోగా మారారు. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోనా? లేదు నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు సార్. సార్ హీరోగా మారారు, తర్వాత స్టోరీలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు, నిర్మాతగా మారారు. ఏదైతే కెరీర్ స్టార్ట్ చేస్తారో డైరెక్షన్ అయితే చేయలేదు. ఫ్యూచర్లో ఏమైనా మిమ్మల్ని డైరెక్టర్గా చూడొచ్చా? సార్ నేను 28 ఇయర్స్ నుంచి డైరెక్టర్ అవుతానని చెప్తున్నా. అదొక్కటే నా వల్ల కావట్లేదు. సో అది మీరు ఇప్పుడు డైరెక్షన్ చేస్తారని మీరు అడిగినా నేను ఏ సమాధానం చెప్పినా దానికి ఏదైనా వాల్యూ ఉందా? 25 ఇయర్స్ నుంచి నేను చెప్పిన దానికి వాల్యూ లేదు, నేను ఇంకా డైరెక్షన్ చేయలేదు. సో ఈ సినిమాలో అటుగా ఒక డైరెక్టర్గా నేను యాక్ట్ చేస్తున్నా, అలాంటి అవకాశాలు వదలకుండా. బట్ డైరెక్షన్ అనేది నా దృష్టిలో సేమ్ ఇవాళ ఈ సంవత్సరం నాకు పెళ్లి జరిగింది కదా, అది కూడా నేను ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుంది ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు అయ్యింది కదా దేవుడి దయతో, మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో. అలాగే ఏదో ఒక రోజు నేను డైరెక్టర్ అవుతా. దాని గురించి నేను ఆలోచిస్తే అది జరగదు సార్. అదే సార్, ఫస్ట్ నుంచి అదే సార్. ఎలా నాకు పెళ్ళి అవ్వాలని నా ఫ్యామిలీ వాళ్ళకి ఉందో అలాగే నేను డైరెక్టర్ అవ్వాలని నాకు ఉంది సార్. వాళ్ళ కళకు పూర్తయింది సార్, నాది ఇంకా బ్యాలెన్స్ ఉంది సార్. సో మీరు కూడా నా కోసం కొంచెం ప్రే చేసుకోండి. ఏదో ఒక రోజు నేను డైరెక్ట్ చేస్తాను. కానీ ఆ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక 1.5 years ఇంకే పని చేయకుండా డైరెక్షన్ మాత్రం చేస్తాను. ఎందుకంటే 30 years నుంచి వెయిట్ చేస్తున్న కళ కోసం మల్టీ టాస్కింగ్ నేను చేయలేను. అది చేస్తున్నప్పుడు అది ఒక్కడే చేస్తా. సో ఖచ్చితంగా మీ ముందే వచ్చి అనౌన్స్ చేస్తా, ఆ సినిమాని కూడా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లో కలుద్దాం అంట. అదే రిజల్ట్ మీరు ఏ ఇస్తారో అది నేను ఒప్పుకుంటా. దట్స్ మై బిలీఫ్. డైరెక్టర్ గారు, సార్ హీరో గురించి నేను సినిమా నేనే హీరో లేనని చెప్తున్నా. నేను హీరో గురించి నేను సినిమా రాస్తాను కాదు, నా సినిమాలో హీరో ఉంటాడా లేదా నాకు తెలియదు కదా. సార్ తెలియదు కదా, కథే తెలియదు నాకు. హీరో ఉంటాడా లేదా నాకు ఎలా తెలుసు? ఏ హీరో అంటే నేను ఎలా ఆలోచిస్తాను? మ్యామ్ డైరెక్టర్ గారు, సో సిద్ధు గారు 10 yearsగా లవ్ స్టోరీస్ తీయట్లేదు. సో మీరు ఒక లవ్ స్టోరీ రాసుకున్నారు. సో ఈ లవ్ స్టోరీ సిద్ధు గారి దగ్గర తీసుకుని వెళ్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఎలా అనుకున్నారు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని? நீங்களே கூட சொல்லிருங்க. గీత బెస్ట్. గీత తమిళ్ ఎక్స్పర్ట్ కదా, అన్ని లాంగ్వేజ్ తెలుసు అన్నావు. బయోడేటాలు చెప్పావు. సార్ హౌ డిడ్ యు ఏయ్ గెట్ ద కాన్ఫిడెన్స్? నా కంపెనీ సీఈఓగా వస్తానంటే అన్ని లాంగ్వేజ్ వచ్చాను నాతో. సిద్ధు విల్ యాక్సెప్ట్ దిస్ స్క్రిప్ట్. సార్ మీరు తమిళ్లో చెప్పండి సార్, ఇన్ కేస్ ఎవరికైనా ట్రాన్స్లేట్ కావాలంటే చెప్పేది. ஆக்சுவலாக உங்கள் கேள்வி எனக்கு புரிஞ்சிச்சு. యాక్చువల్గా